మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. ముందుగా కరీంనగర్ వార్తలు. మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటల నుండి ర్యాలీ నిర్వహించబడుతుంది. రెవెన్యూ గార్డెన్ దాకా ర్యాలీ నిర్వహించబడుతుంది. దీంట్లో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు ఆదిలాబాద్ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యకులైనటువంటి మా మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారులు అందరూ ఈ మహాసభకు విచ్చేస్తారు. దీనికి మా సోదరులు అందరూ కూడా సహకరించేసి దీన్ని విజయవంతం చేస్తారనేటువంటి ఆశయాన్ని వెలుబుస్తాను. దీనికి ముఖ్యంగా మా రాష్ట్ర మత్స్యకారుల సంఘానికి మన మినిస్టర్గా ఉన్నటువంటి మా వాకిటి శ్రీహరి గారు విచ్చేస్తాను. అలాగే పొన్నం ప్రభాకర్ అన్న కూడా మేము ఆహ్వానం పంపినాం. అన్న కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. మా సోదరుడు మత్స్య కార్మిక మెట్టు సాయి కుమార్ కూడా వచ్చేస్తాడు. అది కాకుండా అందరూ కూడా వచ్చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భం కోరుచున్నాం. తప్పకుండా వస్తారనే అటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. చేతి ధర్మయ్య మత్స్య సహకార సంఘాల సమైక్య మాజీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు మరియు తెలంగాణ మొట్టమొదటి చైర్మన్ కూడా నేనే. నా పేరు లెల్లెల బాలకృష్ణ. తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము గత నెల రోజుల నుంచి ఉమ్మడి కరీంనగరు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల మీద గ్రామీణ ప్రాంతం దాకా వెళ్ళి అన్ని సొసైటీలను కలదిరిగి మత్స్యకారుల సమస్యల మీద రేపు నవంబర్ 25వ తారీఖు నాడు గీతాభవన్ చౌరస్తా నుంచి వేలాది మంది మత్స్యకారులతో మేము ప్రదర్శన జరపబోతున్నాం. ఆ ప్రదర్శన ప్రతిమా మల్టీప్లెక్స్ కానించి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్లో భారీ ఎత్తున మత్స్యకారుల సభ రేపు నిర్వహించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రధాన డిమాండ్ తోటి మత్స్యకారులు చనిపోతే పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది అన్యాయం. మా మత్స్యకారులు ఈ దేశంలో దేశానికి రాష్ట్రానికి లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నటువంటి మా మత్స్యకారుల కుటుంబం చనిపోతే వాళ్ళు దిక్కులేని పరిస్థితులు ఉన్నారు. 450 మంది చనిపోయి వాళ్ళకు డబ్బులు రాకుండా మొత్తం చాలా దారుణంగా ఉన్నది. వచ్చే బడ్జెట్లో ఆ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా డబ్బులు మంజూరు చేయాలని, మత్స్యకారుల బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఇట్లా ప్రధానమైన డిమాండ్స్తో మేము రేపు జరపబోతున్నాం. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారిని, బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా అన్నను మన గంగుల కమలాకర్ అన్నను కూడా పిలుస్తున్నాం. అందరిని కూడా పిలిచి రేపు అందరినీ అన్ని పొలిటికల్గా మేము ప్రభుత్వం మీద ప్రెజర్ చేసేటువంటి దాని మీద రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ కార్యక్రమంలో మా సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన పిట్టల వెంకటేషు, జునగరి గణేషు, ముఖ్యంగా మా ఉమ్మడి రాష్ట్ర మత్స్య సహకార సంఘాల మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య గారు ఈ మీటింగ్కి హాజరైనరు. దుబ్బులకొల్పు కళాకారుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు దేవేందరు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాటూరు రమేషు, అదేవిధంగా మా మత్స్య కార్మిక జిల్లా అధ్యక్షులు మా జునగరి లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది.